గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ ఫౌండేషన్ క్లాస్ లో మనం వర్క్ డన్ గురించి చెప్పుకున్నాం కదండి. సో వర్క్ అంటే ఏంటి, అలాగే వర్క్ కి ఫార్ములా, అలాగే వర్క్ కి యూనిట్స్, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్క్, పాజిటివ్ వర్క్, నెగిటివ్ వర్క్. సో వీటి గురించి మనం చెప్పుకున్నాం కదా. అలాగే వాటి మీద ఎగ్జాంపుల్స్ సమ్స్ కూడా మనం సాల్వ్ చేస్తున్నాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి ఈ రోజు. A force Fr is equals to I cap plus 5j cap plus 7k cap acts on a particle and displaces through it S bar is equals to 6I cap plus 9k cap. అంటే force Fr is equals to ఎంత ఇచ్చాడండి, I cap plus 5j cap plus 7k cap. అలాగే displacement vector S bar is equals to 6I cap plus 9k cap. Calculate the work done. సో నేను ఒక మోడల్ చేస్తాము, అది fs cos theta మీద. సో ఈ రోజు వేరే మోడల్, అదేంటంటే వెక్టార్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాడు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినప్పుడు వర్క్ డన్ ఫార్ములా ఏం తీసుకుంటాం, వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. ఇది కూడా మనం ప్రూవ్ చేసుకున్నాం కదండి. సో ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్, ఎఫ్ బార్ ఎంత ఇచ్చాడు, ఐ క్యాప్ ప్లస్ 5j క్యాప్ ప్లస్ 7k క్యాప్ డాట్ ఎస్ బార్ అంటే 6I క్యాప్ ప్లస్ 9k క్యాప్. మనకి డాట్ ప్రొడక్ట్ తెలుసు కదండి. డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే ఈక్వల్ యూనిట్ వెక్టర్స్ యొక్క కాంపోనెంట్స్ ని నార్మల్ మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసేయడమే. దాన్ని ఏమంటాం అంటే డాట్ ప్రొడక్ట్. సో ఇక్కడ ఐ క్యాప్ ఉంది, డైరెక్ట్ 9 క్యాప్ ఉంది, జే క్యాప్ లేదు కాబట్టి ఏం రాద్దాం అంటే 0 ఇంటూ జే క్యాప్ ప్లస్ 9k క్యాప్. ఇప్పుడు చూడండి అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. సో మల్టిప్లై చేద్దాం. ఐ క్యాప్ కాంపోనెంట్ మల్టిప్లై చేద్దాం. ఐ క్యాప్ కాంపోనెంట్ ఎంత, ఇక్కడ 1, ఇక్కడ ఎంత 6, 1 ఇంటూ 6 ప్లస్ సైన్ తో సహా మల్టిప్లై చేయాలి. ఒకవేళ ఇక్కడ ప్లస్ ప్లేస్ లో మైనస్ ఉందనుకో -1 ఇంటూ 6 అలా చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ +5, ఇక్కడ +0. సో 5 ఇంటూ 0 జే క్యాప్ కాంపోనెంట్స్ అండి, 5 ఇంటూ 0. నెక్స్ట్ ప్లస్ కే క్యాప్ కాంపోనెంట్స్ 7 ఇంటూ 9, 7 ఇంటూ 9. సో యాడ్ చేయండి. 1 6s are 6, 5 0s are 0, 7 9s are 63. 63 ప్లస్ 6 69 వర్క్ డన్ కాబట్టి జౌల్స్. ఓకేనండి, అర్థమైంది కదా. సో ఈ మోడల్లో ఇస్తే, ఈ ఫార్ములా ఇస్తే మనం ఇలా చేయాలి. చాలా చాలా ఈజీ అనమాట. ఒకవేళ ఇక్కడ ప్లస్ కాకుండా మైనస్ ఇస్తే మైనస్ తో సహా మల్టిప్లై చేయాలి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్క్ గురించి మనం చిన్న క్లారిటీ ఇచ్చుకుందాం. ఓకేనండి. అలాగే నిన్నటి క్లాస్ లో చెప్పేసుకున్నాం కదండి క్లాసిఫికేషన్ ఆఫ్ వర్క్. అంటే థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees, థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees, థీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees, థీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. 0 degrees అయినప్పుడు 2 వెక్టర్స్ కూడా ఒకదానికొకటి ప్యారలల్ గా ఉంటాయి. సో వాటి మధ్య డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది అంటే మనం డాట్ ప్రొడక్ట్ అది క్యాలిక్యులేట్ చేద్దాం. 0 అయితే cos 0 వాల్యూ 1 కాబట్టి మాక్సిమం అవుతుంది. అలా 2 వెక్టర్స్ 90 degrees లో ఉన్నాయంటే cos 90 వాల్యూ 0 కాబట్టి అక్కడ ఏమవుతుందంటే వర్క్ డన్ అనేది 0 అయిపోతుంది. అలాగే 2 వెక్టర్స్ ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉన్నాయంటే వాటి మధ్య యాంగిల్ 180 degrees. దట్ వర్క్ ఈస్ కాల్డ్ పాజిటివ్ వర్క్ అంటాము. సో వీటన్నిటి గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం, ఓకేనా. సో ఇలా వర్క్ డన్ మీద ఇంకొక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది ఈ ప్రాబ్లం. ఏ పర్సన్ హోల్డింగ్ ఏ బకెట్ బై అప్లయింగ్ ఏ ఫోర్స్ ఆఫ్ 10 newtons. అంటే ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఏం చేశాడంటే ఒక బకెట్ ని ఇలా హోల్డ్ చేసి పట్టుకున్నాడు, ఓకేనండి. సో పట్టుకుని ఏం చేస్తున్నాడంటే హారిజాంటల్ గా మూవ్ అవుతున్నాడు. సో అప్లయింగ్ ఏ ఫోర్స్ ఆఫ్ 10 newtons ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. F ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడంటే 10 newtons. నెక్స్ట్ హీ మూవ్స్ ఏ హారిజాంటల్ డిస్టెన్స్ ఆఫ్ 5 meters. సో హారిజాంటల్ గా ఎంత డిస్టెన్స్ వెళ్ళాడంటే 5 meters డిస్టెన్స్ వెళ్ళాడు. అండ్ దెన్ క్లైమ్స్ ఆఫ్ ఏ వెర్టికల్ డిస్టెన్స్ ఆఫ్ 10 meters.
ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత 10 meters వెర్టికల్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, అంటే మెట్లు ఎక్కాడు, స్టెప్స్ ఎక్కాడు. ఫైండ్ ది టోటల్ వర్క్ డన్ బై హిమ్, మొత్తం ఎంత వర్క్ చేయడం అన్న. ఇక్కడ నుంచి ఇక్కడికి చేసిన వర్క్ W1, పైకి చేసిన వర్క్ W2. సో టోటల్ వర్క్ W ఈజ్ ఈక్వల్స్ టు W1 ప్లస్ W, అంతే కదా. సో W1 W2 ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ హారిజాంటల్ గా మూవ్ అయినాం. ఫర్ హారిజాంటల్ మోషన్ లో ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉందండి? దీన్ని పైకి మూవ్ చేస్తున్నారు కాబట్టి ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంది. డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్ లో ఉందండి? ఈ డైరెక్షన్ లో. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అవుతుందంటే 90 degrees. ఫర్ హారిజాంటల్ మోషన్ theta is equals to 90 degrees. Then work done W1 is equals to Fs cos theta. So Fs cos 90. Cos 90 వాల్యూ ఎంతండి? 0. Cos 90 వాల్యూ 0 కాబట్టి టోటల్ W1 వర్క్ ఎంతంటే 0. నెక్స్ట్ వచ్చేసి ఫర్ వెర్టికల్ మోషన్, సో ఇటు ఫోర్స్ పైకి అప్లై చేస్తున్నాడు. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కూడా ఏ డైరెక్షన్ లో వచ్చిందండి? అప్వర్డ్ డైరెక్షన్ లోనే ఉంది. సో ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అవుతుందంటే 0 degrees. F and S both are in upward direction. Hence theta అంటే యాంగిల్ బిట్వీన్ F and S is equals to 0 degrees. So work done W2 is equals to Fs cos 0 degrees. Cos 0 వాల్యూ ఎంతండి? 1. కాబట్టి F into S. F వాల్యూ ఎంతండి? ఫోర్స్ వాల్యూ వాడు ఇచ్చాడు, ఎంత? 10 newtons. అలాగే వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చిందండి? 10. సో 10 into cos 0 వాల్యూ 1. సో 10 10s are 100 joules. Total work done W is equals to W1 plus W2. W1 ఎంత వచ్చిందండి? 0. W2 ఎంత వచ్చింది? 100 joules. సో W is equals to 100 joules. అంటే టోటల్ అది చేసిన వర్క్ ఎంత అంటే 100 joules అండి. అర్థమైంది కదండి. ఇది అనదర్ టైప్ ఆఫ్ మోడల్. అంటే మనం ఎప్పుడు కూడా అది ఇచ్చిన ప్రాబ్లం లో ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఎంత యాంగిల్ తో ఇంక్లైన్ అయి ఉన్నాయి అది చూసుకుని Fs cos theta లో మనం సబ్స్టిట్యూషన్ చేస్తే వాల్యూ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనండి. సో ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఫైండ్ ది వర్క్ డన్ బై ఫోర్స్ F bar is equals to ఎంత ఇచ్చాడండి? F bar is equals to 2i cap minus 3j cap plus k cap. అంటే ఈ ఫోర్స్ ని ఏం చేశాడంటే ఒక పార్టికల్ మీద అప్లై చేశాడు. అప్పుడు ఆ పార్టికల్ ఓ పాయింట్ దగ్గర నుంచి ఇంకో పాయింట్ దగ్గరికి మూవ్ అయింది. సో ఫస్ట్ పాయింట్ ఎంత అంటే నేను దాన్ని R1 bar అనుకుంటున్నాను. సో R1 bar is equals to 1 2 minus 3 ఇచ్చాడు. అంటే 1 అంటే i cap ప్లస్ 2 అంటే 2j cap మైనస్ 3 అంటే మైనస్ 3k cap. అంటే ఆ పాయింట్ ని వెక్టార్ ఫామ్ లో రాసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏ పాయింట్ వరకు మూవ్ అయింది? R2 bar 2 I cap 0 j cap plus minus 5k cap. సో ఫైండ్ ది ఏమంటున్నాడంటే వెక్టార్ వర్క్ డన్ గా క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో ఇప్పుడు మనకి R1 నుంచి R2 బార్ మూవ్ అయింది. ఇప్పుడు నాకు డిస్ప్లేస్మెంట్ వెక్టార్ S బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే డిస్ప్లేస్మెంట్ S బార్ ఈజ్ ఈక్వల్స్ టు R2 బార్ మైనస్ R1 బార్. యాక్చువల్ గా మనం ఇలా ప్లేన్ లో ఒక బాడీ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ కి మూవ్ అయింది అనుకుందాం. సో మూవ్ అయినప్పుడు ఈ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ ఏమవుతుందంటే OA బార్ అవుతుంది. ఏమవుతుందండి? పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ బార్ OA బార్. అలాగే పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి బార్ అదేమవుతుందంటే OB బార్ అవుతుంది.
ఓకేనండి. సో ఇప్పుడు ఓఏ బార్ నేను R1 బార్ అనుకుంటా, ఓబి బార్ ని R2 బార్ అనుకుంటా. ఓకేనండి. ఇప్పుడు నాకు డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఏబి బార్ కావాలి. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఏం కావాలండి? ఏబి బార్. సో ఇది పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ. పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ బార్. అలాగే ఇది పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి బార్. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ వెక్టర్ కావాలి. సో రెండు పొజిషన్ వెక్టర్లు ఇచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఫార్ములా ఏంటంటే ఎస్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు లేదా ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు R2 బార్ మైనస్ R1 బార్. సో R2 బార్ అంటే ఏం రాస్తావు? ఓబి బార్ మైనస్ ఓఏ బార్. సో డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటే ఏబి బార్. సో ఏబి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఓబి బార్ మైనస్ ఓఏ బార్ ఈజ్ ది డిస్ప్లేస్మెంట్ వెక్టర్. అర్థమైంది కదండి? డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటే ఏదైనా టూ వెక్టర్స్ ఇచ్చి డిస్ప్లేస్మెంట్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే సెకండ్ వెక్టర్ నుంచి ఫస్ట్ వెక్టర్ ని సబ్స్ట్రాక్ట్ చేస్తే సరిపోతుందండి. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే ఎస్ బార్ అనుకుంటున్నాను. సో ఎస్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు R2 బార్ మైనస్ R1 బార్. R2 బార్ ఎంతండి? 2i క్యాప్ ప్లస్ 0j క్యాప్ మైనస్ 5k క్యాప్ మైనస్ ఆఫ్ R1 బార్ అంటే i క్యాప్ ప్లస్ 2j క్యాప్ మైనస్ 3k క్యాప్. సో 2i క్యాప్ ప్లస్ 0j క్యాప్ మైనస్ 5k క్యాప్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ i క్యాప్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2j క్యాప్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3k క్యాప్. ఇప్పుడు సబ్స్ట్రాక్ట్ చేసేయండి. 2i క్యాప్ మైనస్ i క్యాప్ అంటే i క్యాప్, 0j క్యాప్ మైనస్ 2j క్యాప్ అంటే మైనస్ 2j క్యాప్, మైనస్ 5k క్యాప్ ప్లస్ 3k క్యాప్ అంటే మైనస్ 2k క్యాప్. ఇదేమవుతుందంటే డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అవుతుంది. మనకి వర్క్ డన్ ఫార్ములా ఏంటండి? వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్స్ టు F బార్ డాట్ S బార్. సో F బార్ ఆల్రెడీ మనకి ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు? 2i క్యాప్ మైనస్ 3j క్యాప్ ప్లస్ k క్యాప్ డాట్ S బార్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. i క్యాప్ మైనస్ 2j క్యాప్ మైనస్ 2k క్యాప్. అదే కదండి మనకు వచ్చింది. ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ అంటే మీకు తెలిసింది కదా, ఈక్వల్ యూనిట్ వెక్టర్స్ కాంపోనెంట్స్ ని మల్టిప్లై చేసి యాడ్ చేయడమే. సో 2 into 1 2 into 1 నెక్స్ట్ ప్లస్ మైనస్ 3 into మైనస్ 2 ప్లస్ 1 into మైనస్ 2 1s are minus of minus plus into plus 3 2s are 6 plus into minus into plus minus 2 1s are 2 plus 6 8 minus 2 అంటే 6. సో 6 యూనిట్స్ వర్క్ డన్ ఎంత వచ్చిందంటే 6 యూనిట్స్. ఓకేనండి, అర్థమైంది కదా. సో దిస్ ఈస్ ది అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ది వర్క్ డన్. ఓకేనండి. సో నెక్స్ట్ టాపిక్ లో మనం ఎనర్జీ గురించి, పవర్ గురించి డిస్కస్ చేసి వాటి ఫార్ములాస్ డిరైవ్ చేసి యూనిట్స్ కూడా చెప్పుకుని వాటి మీద కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.